అందరికీ శుభోదయం. హరోంహర, జై సుబ్రహ్మణ్య. నేను చెప్పినట్టుగా నిన్న రాత్రి బస్ ఎక్కి ఈరోజు ఉదయం 6:30 అదిగో ఆ కనిపించే ఆ బ్రిడ్జి పళని బైపాస్ అంటారు, అక్కడ దిగాను. బస్సు దిగ్గానే ఇక్కడే ఎదురుగుండా సుకన్య లాడ్జ్ అని ఒక హోటల్ ఉంది. ఈ సుకన్య లాడ్జ్ హోటల్కి వెళ్ళి రూమ్ తీసుకుని ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను. ఇక్కడి నుంచి ఇదిగో చూస్తున్నారు కదా, ఈ రోడ్లో ఇలా ఒక 20 కిలోమీటర్లు వెళ్తే పాతాళ శంభు టెంపుల్ వస్తుంది. నేను ఇక్కడి నుంచి సిటీ బస్సులు ఉన్నాయట. అయితే ఓ స్నేహితుడు, ఇక్కడ దగ్గరలోనే ఉన్న ఒక స్నేహితుడు బయలుదేరి వస్తున్నాడు, నన్ను తీసుకుని వెళ్తా అన్నాడని నేను అతని కోసం వెయిట్ చేస్తున్నాను. సో గుర్తుపెట్టుకోండి, మద్రాసు నుంచి వచ్చినప్పుడు ఆ ఎదురుకుండా కనిపించే బ్రిడ్జి పళని బైపాస్, అక్కడ దిగాలి. దిగిన వెంటనే ఇక్కడ మీకు రూమ్స్, ఈ సుకన్య హోటల్లో మీరు రూమ్ తీసుకోవచ్చు. సింగిల్ రూమ్ 900, 24 అవర్స్ ఉండొచ్చు. ఇంకా ఎంత చిత్రం అంటే ఆశ్చర్యం, ఈ మద్రాసులో నేను ఉన్న రూము నెంబర్ 102. మద్రాసులో నేను ఉన్న రూమ్ నెంబర్ 102. అలాగే ఇక్కడ ఈ సుకన్య హోటల్కి రాగానే నాకు దొరికిన రూమ్ కూడా చూడండి, నెంబరు చూసారా, 102. ఎంత ఆశ్చర్యం అంటే 1, 2 కలిపితే 3. గురుడు ఆశీస్సులు లేనిదే మనం ఏ పని చేయలేమని అంటుంటారు. ఆ గురుదేవుల అనుగ్రహంతో మరి నేను నమ్ముకున్న అపరాజితాదేవి లోకనాయికి, ఆ లోకనాయికి ముద్దు బిడ్డ బాలసుబ్రహ్మణ్యం, బాలమురుగన్ అంటుంటారు. ఇక్కడ బాలుడే కానీ మహా బలవంతుడు. ఒక వ్యక్తి పూజలోనే మురిసిపోయి కేరింతలు కొట్టి సర్వస్వం అర్పించే నేటి సమాజంలో మరి ఒక శక్తిని చూడ్డానికి, ఆ శక్తిని దర్శించడానికి వచ్చిన మరి నాకు ఎంత సంతోషం, న్యాయమే కదా. జై బాలమురుగన్, జై సుబ్రహ్మణ్యం. మీకు తదుపరి ప్రయాణం వీడియో కొద్ది గంటల్లో నేను బయలుదేరిన వెంటనే మీకు చూపిస్తాను.